హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను ఫుల్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఖచ్చితంగా చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో మొత్తం చూడండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. ఏదో సమ్ ప్రాబ్లమ్స్ ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. అందరి లెక్క మీరు లేని వాళ్ళను వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళైతారు. హౌస్ వైఫ్స్ ఎందుకు చేస్తారండి? వాళ్ళకున్న కష్టాలు కొంచెం ఈ విధంగానన్నా తీరుతాయేమో అనే చిన్న నమ్మకంతో యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్‌కి ఏం తోచదు, ఏం చేయాలో అర్థం కాదు, చేతిలో మనీ ఉండదు. సంపాదించే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉండదు హౌస్ వైఫ్‌కి. అందుకే చాలా కష్టంతో యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తే మీకే కొంచెం ఆహ్, మంచి గూడా జరగొచ్చు గదా! సపోర్ట్ చేయొచ్చు గదా నన్ను గూడా. అందులో నేను గూడా ఉన్నా. ఇంకోటేంటంటే నా వీడియోస్ చూస్తున్నారు గానీ, ఆ 1000 మందిలో అట్‌లీస్ట్ 20% అన్నా లైక్ చేషినా గూడా నేను ఇప్పుడు కొంచెం ముందుకెళ్తును. కానీ ఎందుకో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు. మరి ప్రాబ్లమ్ ఏంటో నాకు తెలవట్లేదు గానీ కామెంట్ గూడా చేయట్లేదు. ఒక్కసారి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. మీకు నచ్చకపోతే ఏం నా నుంచి కోరుకుంటున్నారో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చే వీడియోస్ అయితే నేను ట్రై చేశాను. కాకపోతే క్వాలిటీ విషయానికొత్తే మాత్రం కొంచెం సమ్ ఐటెమ్స్ అయితే నా దగ్గర లేవు. నేను తొందరలోనే వీడియో క్వాలిటీ కోసం ఏదన్నా కొనుక్కోవాలనుకుంటున్నాను. కాపోతే దానికి కొంచెం మనీ ఎక్కువగానే అవుతుంది. నేను 1000 లోపు గూడా పెట్టలేని సిచ్యువేషన్. బట్ ఆ 1000 ఎబోవ్ ఉన్నదన్నమాట నాకు గావాల్సిన ఐటెమ్. అంటే యూట్యూబ్‌కి సంబంధించిన వీడియో క్వాలిటీ రావాలంటే ఆ ఐటెమ్‌కి మాత్రం అంతుంది. 2000 ఎబోవ్, 3000 ఎబోవ్ అలా ఉంది అన్నమాట. సో, ఆ ఐటెమ్ రావాలంటే ఇప్పుడు సాధ్యమైన పని గాదు. అందుకే ట్రై చేస్తా ఫ్యూచర్‌లో. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పండగ గదా! సో, ఆ పండగకు సంబంధించిన ఆహ్, మనీ కొంచెం నాకు ఇచ్చేవాళ్ళు ఇస్తారు గాబట్టి దాన్ని నేను యూట్యూబ్‌కి పెట్టాలనుకుంటున్నాను. కానీ మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయట్లేదు. సపోర్టింగ్ అంటే ఏం లేదు. లైక్స్ రావాలి నాకు. లైక్స్ అయితే వస్తలేవు. వ్యూస్ అయితే మంచిగానే వస్తున్నాయి. 1000 ఎబోవ్‌నే వస్తున్నాయి. కానీ ఆ 1000లో 20% మంది లైక్ చేసినా బావుండనిపిస్తుంది. కానీ మీకు నచ్చో, నచ్చకునో మొత్తానికైతే చూస్తున్నారు. కానీ లైక్ చేయొచ్చు గదా! సబ్స్క్రైబ్ గూడా చేసుకోవచ్చు గదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. ఎందుకు మన వాళ్ళు, మన చుట్టాలు ఎట్లాగో చేసుకోరు. కనీసం మన సబ్స్క్రైబర్స్ అయినా, నా వ్యూవర్స్ అయినా సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్తా. కొంచెం పేరు పేరున మిమ్మల్ని తలుచుకున్ తలుచుకుంటాను. ఇప్పుడైతే నేను చల్లన్నాన్ని పోపుకేసి తినిపిస్తాను మా పిల్లలకి టిఫిన్ లెక్క. ఇక మా వోడి స్నాక్స్‌కేమో అది ఏమంటారు బఠానీలు ఎండు బఠానీలు ఉంటాయి కదా! అవి మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ జస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ పోసి బావుంటాయి టేస్ట్. అందులోనే ఉప్పు, కారం వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత. ఇవైతే స్నాక్స్ పెడదాం అనుకున్నా వీడియోలో మీరు చూసారు కదా! ముందు ఫ్రై చేసినవి అవే. అవి బఠానీలన్నమాట. ఎండు బఠానీలు యెల్లో కలర్‌లో ఉంటాయి చూడు అవి అన్నమాట. మనం నైటే నానబెట్టుకోవాలి. అవి హెల్త్‌కి గూడా మంచివి. అందులో మంచి ప్రోటీన్ ఉంటది. అంటే తక్కువ ఖర్చులతో ఇంట్లో స్నాక్స్ అయినా హెల్తీగా చేయాలంటే ఇలాంటి బెటర్. ఎందుకంటే ఎక్కువ రోజులు వస్తాయి గదా! మనలాంటి వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. అందుకే నేను తక్కువ రేట్ తక్కువ ఉన్న వాటిని తీసుకొచ్చి స్నాక్స్‌లు చేస్తా. ఎక్కువ బర్గర్‌లు, పిజ్జాలు, బ్రెడ్ ఆమ్లెట్‌లు అలాంటియి ఎక్కువ చెయ్యను. ఒక దోస, చపాతీ, బఠానీ, ఇంకా రాగి పిండితోటి ఇంకా అది పల్లీల లడ్డూలు, నువ్వుల లడ్డూలు, బెల్లం అయితే తీసుకొస్తా. ఇప్పుడు బెల్లమైన, చక్కెర అయినా 2 సమానమే అంటున్నారు. రెండిట్లో షుగర్ ఎక్కువగానే ఉంటుంది అంటున్నారు. ఇక అయినా బెల్లం అయితే ఎక్కువ ఫస్ట్ ఇంపార్టెంట్ బెల్లానికే ఇస్తా నేను. బెల్లం అయితే కొంచెం తీసుకొచ్చుకుంటా ఇంట్లోకి ఎక్కువ.
తీసుకొచ్చుకొని దాంతోటే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అప్పుడప్పుడు వీక్లీ 1 టైమ్ 2 టైమ్స్ పిల్లలు ఎక్కువ అడుగుతారు. స్వీటే ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఇక ఉప్మా, కేసరి అలాంటివి చేసి పెడతాం మా పిల్లలకి. ఇక బయట ఫుడ్ అయితే అస్సలు తినం. ఎక్కువ గిదే స్వీటు, చపాతీ, అది ఏమంటారు సర్వపిండి, ఈ బఠానీలు, ఇలాంటి ఐటమ్స్ అయితే చేసి పెడతా. ఇడ్లీ, దోశ అలాంటివి. కానీ వేరే రకరకాలు న్యూడిల్స్ అలాంటి ఇంకా ఏం ఇంట్లోనైతే నేను వండను. అన్నీ న్యాచురల్‌గా ఉండేటట్టే చూసుకుంటా. చిన్న చిన్న ఐటమ్స్ అయినా పర్లేదు. ఇక మళ్ళీ మళ్ళీ వేడి వేడిగా వండి పెడతా ఇంట్లోనే గానీ, మొత్తానికైతే బయట ఫుడ్ అయినా ఎక్కువ రేటు పెట్టి బిర్యానీలు అవి ఇవి అయితే మేము తీసుకొచ్చుకొని తినం. ఇంట్లో కూడా చేయాలనిపిస్తది కానీ, అప్పుడు ఏదైనా టైం ఉన్నప్పుడు దానికి చేయాల్సిన టైం వచ్చినప్పుడు చేస్తా తింటాం కానీ రెగ్యులర్గానైతే ఏం తినం బిర్యానీలు, చికెన్లు, మటన్లు. ఈ ఇంట్లో ఉన్న పప్పులు కూరగాయలతోటైతే తింటాము ఎక్కువ మేము. నేను మా పిల్లలు అంతే ఇంకా. వినాయకుడు చవితి వచ్చిందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా చిన్నప్పటి విషయాలైతే నాకు ఎక్కువ గుర్తుకొస్తాయి. ఇక మంచిగా ఇక్కడ కూడా అనుకోకుండా నాకు మంచిగా రూమ్ ముందే వినాయకుని పెట్టారు. మంచిగా అనిపిస్తుంది. మంచిగా రోజు సాంగ్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నేను వెళ్ళట్లేదు కాబట్టి మా రూమ్లోకి వినిపిస్తుంది ఆడియో. చాలా మంచిగా అనిపిస్తుంది. నేను రేపు వెళ్ళాలనుకుంటున్నాను. ఎలాగైనా ట్రై చేస్తా వెళ్ళడానికి. కానీ వినాయకుడు నిమజ్జనం అయ్యేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అదేంటో తెలియదు. మా గల్లీలో మాకు మట్టి వినాయకులు ఇస్తా అని కూడా ఆ, అడిగిళ్ళు. కాకపోతే సమ్ సిచ్యువేషన్ కుదరలేదు తీసుకురాచుకోవడానికి ఇంట్లోకి వినాయకుడిని. కానీ అది లక్కు కదా, అసలు పిలిచి మరీ పిల్లనిస్తా అంటే నేనే పాపం మట్టి వినాయకుడిని నేను ఇంట్లోకి తీసుకురాని సిచ్యువేషన్ అది. అంటే లేడీస్కి వచ్చే సమ్ ప్రాబ్లం వల్ల నేను ఆ దేవుణ్ణి ఇంట్లోకి తీసుకొచ్చుకోలేదు. కానీ మా గల్లీ వాళ్ళు తీసుకోమ్మా అని అన్నారు. కానీ నేనే వెళ్ళలేదు. చాలా బాధ అనిపించింది. ఈసారి అలా ఆ దేవుడు వస్తా అన్నా కూడా పిలిచి మరీ వస్తా అన్నా కూడా నేను తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాను అన్నమాట. రేపైతే దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మంచి చెయ్యి దేవుడా అని కోరుకుందాం అనుకుంటున్నాను. ఈ సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి, లైక్స్ ఎక్కువ రావాలి, నేను ముందుకు వెళ్ళాలి అనేది కోరిక ఖచ్చితంగా కోరుకుంటాను. ఇంకా ఇక బట్టలు ఉతికిందంటే నా పని అయిపోతుంది. తర్వాత ఫ్రెష్ అప్ అవుతా. నేను ఎప్పుడైనా అన్ని పనులు అయిపోతాయి నాకు 9 వరకే. 8:30 వరకు అయితే ఆల్రెడీ 70% పని అయితే అయిపోతుంది. ఇక 9కి అయితే కంప్లీట్ అయిపోతుంది. అంతే ఈ వీడియో.